Hi students, welcome to SRK English Academy. Let's discuss Christina Rossetti's poem Sonnets Are Full of Love. Christina Georgina Rossetti pseudonym ఎలెన్ ఎలిని. ఆమె డిసెంబర్ 5, 1830లో జన్మించిన లండన్లో. వాళ్ళ ఫాదర్ పేరు గాబ్రియల్ రోసెట్టి. అతను ఒక పోయెట్ అలాగే పొలిటికల్ ఎగ్జైల్ అంటే రాజకీయ బహిష్కరణకు గురైనవాడు. ఇటలీ దేశం నుండి అతను బహిష్కరణకు గురైనవాడు. సో ఈమె రోసెట్టి సూడోనిమ్ ఎలెన్ ఎలిన్. సూడోనిమ్ అంటే మారు పేరు లేదా కలం పేరు, పెన్ నేమ్ అని అంటారు. సో క్రిస్టినా పబ్లిష్డ్ గోబ్లిన్ మార్కెట్ అండ్ అదర్ పోయమ్స్ ఇన్ 1862. అండ్ ఈ సానెట్ ఇది మదర్ యొక్క లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఆమె రాసింది. వాళ్ళ మదర్ పేరు ఫ్రాన్సిస్ పాలిడోరి. సో ఈ ఇప్పుడు ప్రజెంట్ మనం చదవబోయే పోయము వాళ్ళ మదర్ కి లవ్ ఎక్స్ప్రెస్ చేస్తూ రాసిన సానెట్. సో our sonnets are full of love, and this is my tome was published in the anthology A Pageant and Other Poems in the year 1881. సో ఇది ఈ ప్రజెంట్ పోయం ఏదైతే ఉందో అది ఈ ఈ ఆంథాలజీలో పబ్లిష్ అయింది. ఆంథాలజీ అంటే ఇట్స్ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ లేదా తెలుగులో సంకలనం అంటారు. దాంట్లో ఈ ప్రజెంట్ పోయం మనం చదువుతున్న పోయం అది పబ్లిష్ అయింది. అది 1881లో. సానెట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ లవ్. సో ఈ పిక్చర్ లో చూస్తే మనకు క్రిస్టియన్ రోసెట్టి, ఆమె యొక్క తల్లి ఫ్రాన్సిస్ పాలిడోరి. సో ఈ పిక్చర్ ని గీసింది రోసెట్టి యొక్క బ్రదర్. సో మనము సానెట్ అంటే ఏం తెలుసుకున్నాం. సానెట్ అంటే 14 లైన్స్ ఉంటాయి. అందులో 8 లైన్స్, 6 లైన్స్. సో 8 లైన్స్ ఉండేదాన్ని ఆక్టేవ్ అంటారు. ఇప్పుడు మనం ఈ స్లైడ్ లో 8 లైన్స్ చదువుతున్నాము, నెక్స్ట్ స్లైడ్ లో 6 లైన్స్ చదువుతాం, దాన్ని సెస్టెట్ అంటారు. సో సానెట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ దిస్ ఇస్ మై టోమ్. సో ఈ సానెట్ అంటే ఈ పోయం 40 లైన్స్ పోయము ఇవి మదర్ కి ఆ, ఒక ట్రిబ్యూట్. అలాగే ఈ పోయము మదర్స్ యొక్క అన్కండిషనల్ లవ్ ని సెలబ్రేట్ చేస్తుంది. సో జనరల్ గా సానెట్ యొక్క థీమ్ ఏముంటుంది అంటే రొమాంటిక్ లవ్ ఉంటుంది. కానీ ఈ ప్రజెంట్ పోయం ఏంటి అంటే మదర్స్ ని లవ్ ని సెలబ్రేట్ చేస్తూ, ప్రేజ్ చేస్తూ, గౌరవంగా రాసిన పోయం ఇది. సో ఈమె ఇక్కడ టామ్ టోమ్ అంటే ఒక బుక్, ఎనీ బుక్ కాదు, ఇక్కడ స్కాలర్లీ బుక్ అని అర్థం. ఒక సీరియస్ సబ్జెక్ట్ మీద రాసిన ఒక స్కాలర్లీ బుక్ అని అర్థం. సో టోమ్ అంటే హ్యాస్ మెనీ సానెట్స్. సో హియర్ నౌ షెల్ బి వన్ సానెట్ మోర్, ఏ లవ్ సానెట్ ఫ్రమ్ మీ. జనరల్ గా సానెట్ అంటే రొమాంటిక్ లవ్ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం తను రాసిన సానెట్ మదర్ లవ్ సంబంధించి ఉంది అన్నమాట. సో ఎన్నో సానెట్స్ రాసింది, హ్యాస్ మెనీ సానెట్స్. కానీ షీ రైట్స్ వన్ మోర్ సానెట్ ఫర్ హర్ మదర్. తన తల్లి కోసం మళ్ళీ ఇంకొక సానెట్ రాస్తుంది. ఎందుకంటే సో బికాస్ నో నెంబర్ ఆఫ్ సానెట్స్ ఈజ్ ఎనఫ్ టు షో హర్ రెస్పెక్ట్ ఫర్ హర్ మదర్. సో ఎన్ని రాసినా కానీ ఇవి సరిపోవు తన తల్లి గౌరవాన్ని చెప్పడానికి, ఆమె యొక్క ఆమెను ప్రేజ్ చేయడానికని. సో టు హర్ హూజ్ హార్ట్ ఈజ్ మై హార్ట్స్ క్వైట్ హోమ్. ఇక్కడ క్వైట్ హోమ్ అంటే సో కంఫర్ట్ ఇచ్చే, హ్యాపీనెస్ ఇచ్చేది అని అర్థం క్వైట్ హోమ్ అంటే. సో సో ఇక్కడ ఈమెకి ఆ మదర్స్ లవ్ ఎలా ఉంది అంటే సో షీ హాస్ గివెన్ హర్ కంఫర్ట్ అండ్ పీస్ ఆఫ్ మైండ్. చాలా ప్రశాంతత, కంఫర్ట్ ఆమెకి ఇచ్చింది. టు మై ఫస్ట్ లవ్. సో ఆమె మొదటి ప్రేమ ఆమె తల్లి, మై మదర్. అండ్ హూజ్ నీ అంటే జనరల్ గా మనకు తెలుగులో మోకాలు అని అర్థం వస్తుంది, కానీ ఇక్కడ మాత్రం హియర్ ఇన్ హర్ మదర్స్ ల్యాప్, ఇక్కడ మాత్రం తల్లి ఒడిలో అని అర్థం. సో ఆమె ఏం నేర్చుకుంది? ఐ లర్న్ట్ లవ్ లోర్ దట్ ఈస్ నాట్ ట్రబుల్సమ్. సో తన తల్లి ఒడిలో, మొదటి ప్రేమను అందించిన తల్లి ఒడిలో ఆమె నేర్చుకున్నది లవ్ లోర్. సో లోర్ అంటే ఇక్కడ ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ స్టోరీస్ అబౌట్ ఏ సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్ సంబంధించి జ్ఞానము, ఆ సాంప్రదాయబద్ధంగా వచ్చే విషయాల్ని తన తల్లి నుండి నేర్చుకుంది. అవి ఏమాత్రం కూడా ఆమెకి కష్టసాధ్యం కాలేదు. ఎందుకంటే జనరల్ గా లవర్స్ మధ్యలో అది ట్రబుల్సమ్ ఉంటుంది. అంటే ఆ, ఇద్దరి లవర్స్ మధ్యలో కొద్దిగా డిమాండ్ ఉంటది, అటువంటి విషయాలు అంటే. కానీ ఇక్కడ తల్లి కూతుళ్ళ మధ్యలో ఏమి, తల్లి పంచేది ప్రేమ అన్కండిషనల్ లవ్, ఎటువంటి షరతు లేని ప్రేమ. మళ్ళీ రెసిప్రోకల్, మ్యూచువల్ లవ్, ఇచ్చిపుచ్చుకునే ఒక ప్రేమ ఉంది. సో అటువంటి ఆ ప్రేమను ఆమె పొందింది. హూ సర్వీస్ ఈజ్ మై స్పెషల్ డిగ్నిటీ. స్పెషల్ డిగ్నిటీ అంటే ఇక్కడ ఆనర్, గౌరవం అని అర్థం. సో ఆమెకి సేవ చేయడము. ద పోయట్ మీన్స్ దట్ ఇట్ ఇస్ అన్ ఆనర్ టు లుక్ ఆఫ్టర్ హర్ మదర్.
ఆమెకి ఈ జాగ్రత్తగా చూసుకోవడం, ఆమెకు సర్వీస్ చేయడం అనేది ఒక గౌరవంగా ఆమె భావిస్తుంది. సో అదేమి ఆ మాత్రం ఇబ్బంది లేదు. అండ్ షీ మై లోడ్ స్టార్ వైల్ ఐ గో అండ్ కమ్. సో ఆమెను దేంతో పోలుస్తుంది తల్లిని? లోడ్ స్టార్ తో పోలుస్తుంది. ఎందుకంటే ఎట్లయితే లోడ్ స్టార్ అంటే ఏంటి అంటే ఒక నక్షత్రం, గైడింగ్ స్టార్, నావికులకి దారి చూపే ఒక నక్షత్రము. దాన్ని నార్త్ స్టార్ అంటారు. సో ఆ నార్త్ స్టార్ లాగా ఈమె తనకి తనకు తనకి పనిచేసింది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఎందుకంటే ఇది నార్త్ స్టార్ ఎట్లయితే నావిగేటర్స్ కి ఒక జర్నీ లీడ్ చేస్తుందో, ఈమె కూడా ఆమె జీవితానికి ఒక స్టెబిలిటీని, ఒక మార్గాన్ని చూపించింది. సో ఎట్లా అంటే వైల్ ఐ గో అండ్ కమ్. సో ఇది ఒక అన్‌స్టెబిలిటీ చూపిస్తుంది. కానీ ఈమె ఒక లోడ్ స్టార్ లాగా, ఒక దిక్సూచి లాగా, ఒక గైడ్ లాగా పనిచేస్తూ ఒక చక్కని మార్గాన్ని ఆమెకు చూపించింది అని అర్థం ఇక్కడ. And so because you love me and because I love you, mother, I have woven a wreath of rhymes. సో ఇక్కడ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంటే ఇక్కడ లవ్ అనేది మ్యూచువల్. సో పోయెట్ కి మదర్ కి మధ్యలో మ్యూచువల్ లవ్ ఉంది. ఆమె ఏం చేసింది? ఒక గార్లాండ్ ఆఫ్ పోయమ్స్ ని ఆమెకు గౌరవంగా అల్లింది గుర్తుగా. ఎట్లా చూడండి, వావెన్ అంటే అల్లిక, రీత్ ఆఫ్ రైమ్స్ అంటే ఒక పూల మాలిక. రైమ్స్, ఈ రైమ్స్ తో, ఈ పోయమ్స్ తో కూడిన ఒక పూలదండను ఆమె అల్లింది. ఎందుకు అంటే ఆమె యొక్క ప్రేమకు గుర్తుగా, ఆమె గౌరవంగా ఆ పని చేసింది. ఇన్ యూ నాట్ ఫోర్ స్కోర్ ఇయర్స్ కెన్ డిమ్ ద ఫ్లేమ్ ఆఫ్ లవ్. సో ఫోర్ స్కోర్ అంటే 80 years. సో ఈమె ఇది పోయం రాసింది కూడా పోయేటి యొక్క మదర్ 80 years బర్త్డేకి సంబంధించి, 80th బర్త్డేకి సంబంధించి ఉన్నప్పుడు రాసిన పోయం ఇది. సో నువ్వు 80 సంవత్సరాలైనా నీ ప్రేమ నా పైన తగ్గట్లేదు. అలాగే బ్లెస్డ్ గ్లో ట్రాన్సెండ్స్ ద లాస్ ఆఫ్ టైమ్ అండ్ చేంజ్ అండ్ మోటల్ లైఫ్ అండ్ డెత్. సో ఈమె ఏం కంపేర్ చేస్తా ఉందంటే ఆ తల్లి ప్రేమను ఒక ఫ్లేమ్ తో. ఆ ఫ్లేమ్ ఎలా ఉంది? హోలీ అండ్ డివైన్ గ్లో, స్ప్లెండర్ ఉంది. సో హోలీ, పవిత్రమైన ఒక దైవశక్తి కలిగి ఉన్న ఆ, ఒక గొప్పతనం అందులో ఉంది. అదేంటి? దానికి ఎటువంటి లిమిట్స్ లేవు, మనం లిమిట్స్ చెప్పలేము, హద్దులు లేవు ఆ ప్రేమకి. సో అపరిమితమైన ప్రేమ తన తల్లి కురిపిస్తుందని చెప్తా ఉంది. సో దానికి సమయం అటువంటివి ఏమీ లేవు, లిమిట్స్ లేవు. ఇక్కడ చేంజ్ అండ్ మోటల్ లైఫ్ అండ్ డెత్. ఇక్కడ ఏమంటుందంటే అటువంటి ఆ లవ్ ఏంటిదంటే ఇట్ ఇస్ ఎటర్నల్, శాశ్వతమైనది. అండ్ కంటిన్యూస్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో తాను బతుకున్నంత కాలం ఆమె ప్రేమ కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ ఆల్సో ఈవెన్ ఆఫ్టర్ డెత్ కూడా, ఈవెన్ ఆఫ్టర్ హర్ డెత్, ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆ ప్రేమ అలాగే ఉంటుందని తన తల్లి అన్కండిషన్ లవ్ గురించి ఈ పోయం రాసింది. సో ఇది సమ్మరీ అబౌట్ ద పోయట్, అబౌట్ ద పోయం కూడా ఇందులో ఉంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో రాయబడింది ఇది. క్రిస్టినా జార్జినా రొసెట్టి షూడనిమ్ ఎలెన్ ఎలిని. సో ఈమె కలం పేరు. షూడనిమ్ అంటే కలం పేరు. ఇది లేదా మారు పేరు. ఆ పేరు ఎలెన్ ఎలిని. సో ఒరిజినల్ నేమ్ ఇస్ క్రిస్టినా జార్జినా రొసెట్టి. సో 1830లో లండన్లో జన్మించింది. సో క్రిస్టినా గోబ్లిన్ మార్కెట్ అండ్ అదర్ పోయమ్స్ అనేది 1860లో పబ్లిష్ చేసింది, 62లో. సో ఆమె ఎక్కువగా బలాడ్స్, తర్వాత అవన్నీ కూడా మిస్టిక్ రిలీజియస్ లిరిక్స్ ఉన్నాయి ఆమె రాసినవి కూడా. అంటే ఆ, మతపరమైన పోయమ్స్ ఉన్నాయి. సో ఆ పోయిటరీలో ఎక్కువగా సింబాలిజం కనిపిస్తుంది. అలాగే ఇంటెన్స్ ఫీలింగ్స్, తీవ్రమైన భావోద్వేగాలు మనకు కనిపిస్తాయి. సో ఈ సానెట్ మాత్రము ఆమె తల్లికి ఈ ప్రేమను వ్యక్తపరుస్తూ రాసిన పోయం ఇది, ఈ సానెట్. ఇది ఆ తల్లి పేరు ఫ్రాన్సిస్ పాలిడోరి. సో ఈ ఇది ఎప్పుడు పబ్లిష్ అయింది అంటే 1881లో. దేంట్లో పబ్లిష్ అయిందంటే ఈ ఆంథాలజీలో. ఆంథాలజీ అంటే ఇది ఒక సంపుటి, క- ఆ, పద్యాల సంపుటి. సో a పేజెంట్ అండ్ అదర్ పోయమ్స్, దాంట్లో ఇది పబ్లిష్ అయింది. సో ఈ పోయము ఒక మదర్ కి అలా 80th బర్త్డే, అలా మదర్, పోయేటి యొక్క మదర్ 81 జన్మదినం అప్పుడు ఆ, ఒక ట్రిబ్యూట్ గా ప్రేజ్ చేస్తూ మదర్స్ యొక్క లవ్ ని సెలబ్రేట్ చేస్తూ రాసిన పోయం ఇది. 1881లో పబ్లిష్ అయింది. సో ఇది మొత్తం 14 లైన్స్ ఉంది ఇందులో.
సో 14 లైన్స్ లో మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 2 పార్ట్స్ ఉన్నాయి. సో 8 లైన్స్ పార్ట్ నేమో ఆక్టేవ్ అంటారు. 6 లైన్స్ పార్ట్ నేమో సెస్టెట్ అంటారు. ఓకే. సో ఈ ఇప్పుడు అబౌట్ ద పోయం చూద్దాము. హర్ బుక్ హ్యాస్ మెనీ సానెట్స్ అండ్ దిస్ పోయం ఈజ్ అన్ అడిషన్ టు దోస్ లవ్ సానెట్స్. ఆమె పుస్తకంలో ఎన్నో సానెట్స్ ఉన్నాయి. ఇప్పుడు రాసే పోయం అనేది ఒక అడిషన్ అవుతుంది. సో ద ఈ పోయం ఏంటి అంటే జనరల్ గా సానెట్స్ అనేవి కూడా రొమాంటిక్ లవ్ ఉంటుంది. కానీ ఇక్కడ లవ్ ఎక్స్ప్రెస్ టువర్డ్స్ హర్ మదర్. సో ఇక్కడ ప్రీషియస్ మదర్స్ లవ్. సో ఆ తల్లి యొక్క పవిత్రమైన ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్న పోయం ఇది. సో ఇట్ ఈస్ రిటర్న్ యూలైజైజింగ్ హర్ మదర్స్ అన్కండిషనల్ రెసిప్రోకల్ లవ్ ఫర్ హర్. సో ఇది ఆమె తల్లి యొక్క ఆ, ప్రేమను షరతులేని ప్రేమకు సంబంధించి ఉన్న లవ్ ని అలాగే మ్యూచువల్ లవ్ ని ప్రైజ్ చేస్తూ రాసిన పోయం. సో ఇట్ వాస్ గిఫ్ట్ టు హర్ మదర్స్ 80th బర్త్డే. ఇది ఆమె తల్లి యొక్క 80వ జన్మదినానికి ఒక కానుకగా ఇచ్చిన పోయం. సో ద పోయిట్ కామెంట్స్ దట్ షీ లెర్న్డ్ విజ్డమ్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ విత్ ఈజ్ ఫ్రమ్ హర్ మదర్. పోయిట్ ఏం చెప్తుంది అంటే తన తల్లి నుండి ఆమె మొదటి ప్రేమను అందుకుంది. ఆమె నుంచి చాలా సులభంగా ఆ విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని, సాంప్రదాయబద్ధంగా వచ్చే జ్ఞానాన్ని నేర్చుకుంది ఎటువంటి కష్టం లేకుండా. సో షీ కన్సిడర్ హర్ మదర్ ఫర్ హర్ ఫస్ట్ లవ్. ఆమె మొదటి ప్రేమ తల్లి. హర్ హార్ట్ ఈస్ హోమ్ ఫర్ హర్. హర్ మదర్స్ హార్ట్ ఈస్ కంపేర్ టు క్వైట్ హోమ్ విచ్ ప్రొవైడ్స్ కంఫర్ట్ అండ్ లవ్. సో ఆమె తన తల్లి యొక్క హృదయాన్ని దేంతో పోలుస్తుంది అంటే ఆమెకు కంఫర్ట్ అండ్ లవ్ ఇస్తుంది. సో చాలా హ్యాపీనెస్, చాలా ప్రశాంతతను ఆమె యొక్క తల్లి కల్పిస్తుందని అర్థం ఇక్కడ. సర్వీస్ టు హర్ మదర్ ఈస్ హర్ ప్రైమరీ డ్యూటీ ఫీల్డ్ విత్ డిగ్నిటీ. సో ఆమె తల్లికి సేవ చేయడం అనేది ఆమె ఒక ప్రాథమిక విధిగా భావిస్తుంది. ప్రైమరీ డ్యూటీ ప్రాథమిక విధిగా భావిస్తుంది. ఎలా? విత్ డిగ్నిటీ, ఒక గౌరవంగా భావిస్తుంది. అది ఒక కష్టం లాగా, ఇబ్బంది లాగా భావించడం లేదు. సో పోయట్ కంపేర్స్ హర్ మదర్ టు ఏ లోడ్ స్టార్. సో లోడ్ స్టార్ అంటే ఒక నక్షత్రము, నార్త్ స్టార్. అది అది నావికులకి జర్నీలో దిక్కును దిక్కులు నడపడానికి సహాయపడుతుంది, గైడ్ చేస్తుంది. అలాగే ఈమె కూడా తన బిడ్డ తన తనను తల్లి ఏ విధంగా అయితే చక్కని మార్గంలో నడిపించడానికి గైడ్ చేసింది అనేది ఆ విధంగా లోడ్ స్టార్ తో పోల్చింది. సో షీ విత్ లవ్ వీవ్స్ ఎ రీత్ ఆఫ్ రైమ్స్ టు క్రోన్ హర్. సో తల్లికి గౌరవంగా పద్యాలతో కూడిన ఒక పూలదండను అల్లి ఇచ్చింది. సో అట్లా ఆ పద్యాలతో అల్లినని చెప్తోంది. హర్ లవ్ ఫర్ హర్ మదర్ ఈస్ నెవర్ ఎండింగ్. సో తన ప్రేమ, తల్లి పట్ల ప్రేమ ఎప్పుడు కూడా అది పూర్తి కాదు, తగ్గదు. ద ఫ్లేమ్ ఆఫ్ లవ్ నెవర్ గోస్ ఆఫ్ ఆర్ బికమ్స్ డిమ్ ఈవెన్ దో షీ రీచ్డ్ హర్ 80s. సో ఆమె 80 సంవత్సరాలకు వచ్చినా కూడా తల్లి ప్రేమ ఏమాత్రం కూడా తగ్గలేదు, వీకెండ్ కాలేదు. హర్ మదర్స్ లవ్ ఇస్ ఎటర్నల్ అండ్ కంటిన్యూస్ ఈవెన్ ఆఫ్టర్ డెత్. సో ఆమె తల్లి యొక్క ప్రేమ, పోయేటి యొక్క తల్లి యొక్క ప్రేమ శాశ్వతమైనది, ఎటర్నల్. అలాగే ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆ ప్రేమ అలాగే ఉంటుంది అని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.